శివన్న వాళ్ళ అమ్మ దొరికిందా? మనుషుల్ని పంపించనయ్యా, వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు లేరని చెప్తున్నారు. ఎవరు లేకపోవడం ఏంట్రా? నాకు తెలిసి శివాన్ని ఎక్కడో దాసి ఉంటాడు. మీరు సరిగ్గానే చూసారా? చూసామయ్యా, ఇంటికి తాళమేసి ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ లేకపోతే శివన్న పట్టుకోవడం ఎలా రా? అమ్ము భూపతి కూతురని నువ్వు ప్రేమించినప్పుడు తెలీదా? అరే ఇప్పటి వరకు నేను భూపతినే చూడలేదురా. అలాంటిది వాళ్ళ కూతురు గురించి నాకెలా తెలుస్తుంది? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? భూపతిని కాపాడాలరా. శివన్ ఉండగా అది జరగదు. శివన్నని చంపేద్దాం. రే, శివన్ చంపడం ఏంట్రా? నీకేమైనా మెంట్లా? ఆ మొండి నా కొడుకుని అక్కడ చూస్తే మనకి ఇక్కడ భయం వేస్తుంది. నాకు తెలుసురా, ఇవన్నీ నాకు చెప్పకండి. నేను చెప్పింది చేయని చాలు. శివన్న ఖచ్చితంగా భూపతికి ఫోన్ చేస్తాడు. రే వరప్రసాద్, నువ్వు భూపతిని ఫాలో అవ్వు. రే, నువ్వు ఈ ఊర్లో ఎవరికి తెలియదురా. నువ్వైతేనే సేఫ్. సరే, ఏదో అయ్యే పనిలే లేదురా. అవుతుందిరా. ఈ విషయం అబ్బాయి గారికి చెప్పమంటారా? ఏమని చెప్పమంటావురా? మీ చెల్లిని చంపేశారని చెప్పమంటావా? అలా కాదయ్యా. ఆ శివన్న నా కూతుర్ని ఎలా చంపాడో వాణ్ణి వాడి కుటుంబాన్ని 100 రెట్లు నరికి నరికి చంపాలరా. భూపతి, ఎవరు? నీ కూతుర్ని చంపిన వాయిస్ గుర్తుపట్టలేదా భూపతి? శివన్న ఎక్కడ ఉన్నావరా? ఇంతకు ముందు నేను ఒకసారి కుక్కను కొట్టినట్టు కొట్టాను కదా, అక్కడే ఉన్నా. వస్తున్నారా? అరే భూపతి ఎక్కడికి వెళ్ళారా? ఇది మొత్తం ఒక అడవిలో ఉందిరా. నాకు కరెక్ట్ గా లొకేషన్ చెప్పగలవా? కరెక్ట్ గా చెప్పలేను కానీ నీకు లొకేషన్ పెడతాను చూడు. శివన్ కూడా అక్కడే ఉన్నాడా? భూపతి శివన్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. సరే, నాకు ఖచ్చితంగా లొకేషన్ పెట్టాను. శివన్ వాళ్ళమ్మ ఇంట్లోనే ఉంది కదన్నా, మరెందుకు తలుపు తాళం వేసి ఉందని అబద్ధం చెప్పావు? మీకేం తెలుసు ఉండండి.